స్టాఫ్కి అలాగే వార్డు మెంబర్లకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పీసా అంటే మనకు ఇక్కడ 1/70 చట్టం ఏం చెప్తుందంటే నాన్ ట్రైబుల్ అనే వాళ్ళు ఇక్కడ వచ్చి చిన్న ల్యాండ్ కూడా వాళ్ళకి హక్కు లేదు, ఇక్కడ వచ్చి ఉండడానికి కూడా హక్కు లేదు. మన ల్యాండ్ కేవలం వాళ్ళు వచ్చి రెంటులకు మాత్రమే ఉండాలి, కానీ వాళ్ళు వచ్చి మన భూమిలో కొనేస్తాం లేకపోతే మన భూమిలో ఇది చేస్తామనే దానికి లేదు. మనం కొంతమంది ఏమవుతుందంటే పీసా వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏమో డబ్బులకి ఆశపడి కొంతమంది ఇదైపోతున్నారు, మన వాళ్ళు కదా మనం ఇద్దాము అని. దానికి మీరు లొంగకుంటూ ఉంటేనే దానికి పీసా అనే అర్థం ఉంటుంది. కొంతమంది మనవాడు తనవాడు అని చూడకూడదు, ఇంకా మనతో క్లోజ్గా ఉంటారు. ఇప్పుడు బాగా చెప్పినట్టు గాదపిల్లలో జరుగుతుంది అలాగా. ఇక్కడ కూడా ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి ఏం చేయడానికి వస్తాడు, మనతో బాగానే ఉండి అలాగ వాళ్ళ తాలూకు వాళ్ళకి దింపేసి కొన్ని ఇప్పుడు కొన్ని దగ్గర ఫ్యాక్టరీలు కట్టేస్తున్నారు. అలాంటిది కాకుండా ఉండడానికి పీసా కమిటీలు చాలా బాధ్యత. ఇది మన 50 షెడ్యూల్ ఏరియాలో ఏ భూమి అయినా కూడా మీది బాధ్యత. అది మీరు ఎవరు వచ్చినా ఇక్కడ అలాంటి దానికి ఎవరు వచ్చినా మీరు ముందుకు ఉండాలి. మన జీవితంలో మన పిల్లలకి ఇచ్చేది మనము ఇలాంటి ఇప్పుడు సార్ చెప్పినట్టు డబ్బులకి ఎప్పుడు కూడా లొంగకూడదు. మనం డబ్బులకి లొంగితే మనం జీవితం అంతా నాశనం అయిపోద్ది. కాబట్టి మీరందరూ కూడా దీనికి అవగాహన, కొంతమందికి మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి కొంతమంది పీసా కమిటీ వాళ్ళు కూడా అవగాహన ఇచ్చే బాధ్యత మీకు ఉంది, అది ఇవ్వండి. మన తెలిసింది వాళ్ళకి చెప్పాలి. కాబట్టి దయచేసి డబ్బులకు దేనికో మనం లొంగకూడదు. అలాగే మనకు ఈరోజు పంచాయతీ బిల్డింగ్ ఈ మాత్రం ఉంది కాబట్టి ఈరోజు మనం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం. మరి కొత్తగా పంచాయతీ బిల్డింగ్ కూడా గ్రాంట్ అవ్వడం జరిగింది. అది బాగా ఉన్న హయాంలోనే అది చేసి పెడితే పేరు ఒకటి ఉంటుంది. అలాగే మా ఊర్లో అయితే మంచినీరు కొద్ది ప్రాబ్లం ఉంది కాబట్టి ఈరోజు బాగా చెప్పాము. మనకు అంగన్వాడీ బిల్డింగ్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఒకవేళ పంచాయతీ బిల్డింగ్ అయినట్టయితే ఈ బిల్డింగ్ అయినా అందాక మనం రన్ చేయవచ్చు పంచాయతీ బిల్డింగ్. కాబట్టి కొంచెం అభివృద్ధి పని అయితే చేస్తున్నారు, బాగా ఖచ్చితంగా సర్పంచ్ చేస్తున్నారు. పీసా కమిటీ వాళ్ళు మాత్రం దయచేసి దానికి మాత్రం మీరు ముందుకు ఉండండి. మన 50 షెడ్యూల్ ఏరియా 1/70 చట్టం కింద మీరు దానికి ఇది అవ్వాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చే సచివాలయం అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.